గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ భద్రాచలం డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ తరపున మనం ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాం. ఐ యామ్ ఎం కిరణ్ కుమార్, లెక్చరర్ ఇన్ హిస్టరీ, గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ భద్రాచలం. మనం ఈరోజు మోడర్న్ వరల్డ్ హిస్టరీ 1815 to 1950 ఇది బిఏ ఫైనల్ ఇయర్లో థర్డ్ పేపర్లో ఉంటుంది. మోడర్న్ వరల్డ్ హిస్టరీ ఇది 6 సెమిస్టర్ల పార్ట్స్. 6 సెమిస్టర్ల పాటుగా మనం ఈరోజు 1830 విప్లవం, జూలై విప్లవం, జూలై రివల్యూషన్ అని చెప్పంటారు. దానికి కాజెస్ అండ్ రిజల్ట్స్, ఫలితాలు కారణాలు చూస్తే ఒకసారి 1800 సంవత్సరం అంటే మనకు 1789 వాస్తవానికి ఫ్రాన్స్ విప్లవం వచ్చింది బూర్బన్ రాజుల యొక్క నిరంకుశ పరిపాలన వల్లనే. అంటే ప్రజలు నిరంకుశ రాజరికానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి విప్లవం సృష్టిస్తే ఆ విప్లవం తర్వాత కూడా మిత్ర రాజ్యాలని, మిత్ర పక్షాలన్నీ కలిపి తిరిగి ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా మళ్ళా నిరంకుశులైనటువంటి ఆ బూర్బన్ వంశస్థులు చెందిన వాళ్ళనే ఫ్రాన్స్ రాజులుగా ఏర్పాటు చేయడంతో ప్రజల్లో ఒక రకమైన ఆవేశం పెళ్ళుబికింది. మనకి అలా వచ్చిన వాళ్ళలో చూస్తే 18 లూయి తీసుకుంటే 18 లూయి చాలా తెలివైన చక్రవర్తి. ఈయన మొదట్లో కొంత ఉదారవాదిగా ప్రవర్తించినప్పటికీ తర్వాత నిరంకుశ విధానాన్ని అనుసరించాడు. తర్వాత మనకి 1814లో రాజుగా అధికారం స్వీకరించి రాజ్యాంగ చార్టర్ను ఒకదాన్ని ప్రకటన చేశాడు. మెరుగైన పాలన కోసం అని చెప్పబడ్డ ఈ రాజ్యాంగ చార్టర్లో ప్రజాభిప్రాయానికి ఎటువంటి విలువ లేదు. అంటే ప్రజాభిప్రాయం విలువ లేకుండా ఒక రాజ్యాంగ చార్టర్ను ఒకదాన్ని తయారు చేసి దాన్ని ప్రజలకు విరుద్ధంగానే, ఒక రకమైన ప్రజాభిప్రాయానికి విరుద్ధంగానే ఆ రాజ్యాంగ చార్టర్ను తయారు చేయటం మనం చూస్తాం. ఈ రాజ్యాంగ చార్టర్ చూస్తే మనకు ప్రజలకు ప్రజాభిప్రాయానికి విరుద్ధంగానే ఉంది. ఎందుకంటే ఓటింగ్ హక్కు అనేది అందరికీ ఉండాలి. కానీ ఇక్కడ చూస్తే ఓటింగ్ హక్కు కేవలం ధనిక వర్గానికి, భూస్వాములకు మాత్రమే ఇవ్వబడింది. మన భారతదేశంలో తీసుకుంటే వయోజన ఓటింగ్ హక్కు అంటే కుల, మత, వర్గ, వర్ణ, జాతి విచక్షణ లేకుండా, స్త్రీ పురుష భేదం లేకుండా 18 సంవత్సరాలు నిన్న వాళ్ళందరికీ మనం ఓటింగ్ హక్కు ఇస్తున్నాం. అది కానీ ఇక్కడ చూస్తే దానికి విరుద్ధంగా ఓటింగ్ హక్కు అనేది కేవలం భూస్వామ్య వర్గానికి, ధనిక వర్గానికి మాత్రమే ఇవ్వబడింది. ఎగువ సభ సభ్యులను రాజే స్వయంగా జీవితకాల పరిమితితో ఎన్నుకుంటాడు. అంటే ఎగువ సభ సభ్యుల్ని కూడా మనం భారతదేశంలో చూసుకుంటే ప్రజలే ఎన్నుకుంటారు ఇప్పుడు పరిస్థితి చూస్తే. కానీ అక్కడ చూస్తే ప్రజలు ఎన్నుకోరు, ప్రజలకు సంబంధమే లేదు. ఒక భూస్వాములు, ధనిక వర్గానికి సంబంధించిన వాళ్ళని రాజు ఒక జీవితకాలం పాటు ఎగువ సభ సభ్యులుగా ఎన్నుకుంటారు. అంటే అది ఎలా ఉందంటే అది ఒక భూస్వాముల సభ కానీ ఒక ప్రజల సభగా ఉండేది కాదు. ఒక భూస్వాముల సభ. దానికి రాజుకు చూస్తే రాజుకేమో అపరిమిత అధికారాలు ఉన్నాయి. రాజు చేసే నిర్ణయాలను పార్లమెంటు కూడా మార్చలేదు. అంటే ఎలా ఉందంటే ఒక నిరంకుశ వ్యవస్థ కంటిన్యూ అయ్యింది మరలా కూడా. అంటే ఎగువ సభ ఏమో భూస్వాముల సభగా, రాజుచే స్వయంగా ఎన్నుకోబడ్డ సభగా ఉండేది. ప్రజలకి అందులో ఎటువంటి ప్రాతినిధ్యం ఉండేది కాదు.
రాజు నియంత్రితులాగా ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా చేసేటువంటి ఏవైనా కార్యక్రమాలు ఉంటే, ఏవైనా నిర్ణయాలు ఉంటే ఆ నిర్ణయాలను పార్లమెంటు మార్చలేదు. మంత్రులు ఎవరైనా ఉంటే ఆ మంత్రులు పార్లమెంటుకు జవాబుదారీగా ఉండాలి, కానీ ఇక్కడ పార్లమెంటుకు కాకుండా రాజుకే జవాబుదారీగా ఉన్నారు. అంటే ఎలా ఉందంటే ఇది మొత్తం రాజుకి ఒక రకమైన నియంతృత్వ భావన, నియంతలాగా మార్చే అవకాశం కలిగింది. అంటే ఒక రాజు నియంతృత్వగా మారడానికి కావాల్సిన అన్ని అవకాశాలు అందులో ఉన్నాయి. ఎవరైతే తనకు నచ్చారో వాళ్ళని ఎగువ సభ సభ్యులుగా నియమించుకోవచ్చు, జీవితకాలం పాటు ప్రజలతో సంబంధం లేకుండా జీవితకాలం పాటు సభ్యులుగా నియమించుకోవచ్చు. అపరిమితమైనటువంటి అధికారులకు రాజు తన నిర్ణయాలని సవాల్ చేసే వాళ్ళు ఎవరూ లేరు. పార్లమెంటు కూడా తన నిర్ణయాలు మార్చలేదు. మంత్రులు కూడా పార్లమెంటుకు బాధ్యత వహించకుండా రాజుకే బాధ్యత వహించేవాడు, జవాబుదారీగా ఉండేవాడు. అంటే ఎలా ఉందంటే పూర్తిగా ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా ఉంది. ఇలాంటి స్థితిలో ప్రజల్లో ముఖ్యంగా అప్పుడున్న స్థితిగతులు చూస్తే వాళ్ళు ఒక రకమైన అభిప్రాయాలు మనం చూస్తాం. ఆ అభిప్రాయాల్లో చూస్తే యాల్టా రాయలిస్టులు అంటాం. ఈ యాల్టా రాయలిస్టు కూడా ప్రజాభిప్రాయానికి విలువ ఇవ్వని రాజుకే మద్దతు తెలిపారు. ఎందుకంటే వాళ్ళు అప్పటికే నష్టపోయి ఉన్నారు. 1889 విప్లవంలో బాగా నష్టపోయాం కాబట్టి ప్రభు వర్గానికి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. అంటే ఇక్కడ ఎలా ఉందంటే ఈ యాల్టా రాయలిస్టులు రాజుకే హెల్ప్ చేయాలని చూస్తున్నారు. రాజు ఈ 1889 విప్లవంలో బాగా నష్టపోయినటువంటి ప్రభు వర్గానికి హెల్ప్ చేయాలని కోరడం అంటే రాజుకి సపోర్ట్ చేసే వాళ్ళ సంఖ్య కొంతమంది కనపడుతున్నారు ఇక్కడ మనకు. ఈ మోడరేట్ రాయలిస్టులు అంటాం. ఈ మోడరేట్ వీళ్ళు ఏంటంటే కొంత రాజ్యాంగం మీద కొంత నమ్మకం కలిగి ఉన్నారు. రాజ్యాంగబద్ధ రాజరికం కావాలి, మంచి పరిపాలనా పద్ధతి కావాలని వాళ్ళు సూచించారు. రాజ్యాంగాన్ని, పార్లమెంట్ని గౌరవిస్తూ ఒక మంచి పరిపాలన కావాలి అంటే రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి ప్రజాహితమైనటువంటి పరిపాలన రావాలని మోడరేట్ రాయలిస్టులు కోరుకున్నారు. ఉదారవాదులు మాత్రం రాజ్యాంగ చార్టర్ మరింత ఉదారంగా సామాన్య ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. రాజ్యాంగ చార్టర్ తయారు చేసిందే పరిపాలనా సౌలభ్యం కోసం అని చెప్పన్నారు. అలాంటి రాజ్యాంగ చార్టర్ ఎలా ఉండాలంటే ప్రజలకి సౌకర్యవంతంగా ఉండాలి, ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి, ప్రజలకు మంచి చేసే పనులు చేసే విధంగా ఉండాలని చెప్పి కొంతమంది ఉదారవాదులు కోరుకున్నారు. మరికొందరు ఈ నెపోలియన్ సంబంధించిన వాళ్ళ యొక్క వారసులు ఎవరు ఉంటే వాళ్ళని రాజుగా చేయాలి అని చెప్పి కొంతమంది కోరుకున్నారు. ఇలా కొంతమంది ఏమో రాజరికం విఫలం అయిపోయింది కాబట్టి ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలి, రిపబ్లికన్ ప్రభుత్వం ఏర్పడాలి అంటే ఒక రాజ్యాంగబద్ధమైన ప్రజాహితమైన ప్రజాస్వామ్య విధానం రావాలి, ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన నడవాలని చెప్పి మరికొంతమంది ఫాలో అయ్యారు. అంటే ఎలా ఉందంటే యాల్టారియాలిస్టులేమో రాజుకే సపోర్ట్ చేసే పరిస్థితిలో ఉన్నారు. అంటే వాళ్ళు అంటే మేము నష్టపోయి ఉన్నాము, మాకు నష్టపరిహారం చెల్లించమనే పరిస్థితిలోనేమో వాళ్ళు ఉన్నారు. మోడరేట్ రాయలిస్టులేమో రాజ్యాంగం మీద కొంత నమ్మకం కలిగి రాజ్యాంగబద్ధ రాజరికం ఉండాలి, మంచి పరిపాలన ఉండాలి అంటే రాజ్యాంగబద్ధమైన పరిపాలన రావాలని మోడరేట్ రాయలిస్టులు కోరుతున్నారు. ఇక ఉదారవాదులేమో రాజ్యాంగ చార్టర్ మరింత బలంగా ఉండాలి, మరింత ఉదారంగా ఉండాలి, మరింత సామాన్య ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని వీళ్ళు కోరుకుంటున్నారు. కొందరేమో నెపోలియన్ వారసులు రాజుగా రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మరికొందరేమో అసలు ఈ రాజరికం అనేది వద్దు, అసలు రాజరిక విధానమే వద్దు, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉండాలని మరికొంతమంది రిపబ్లికన్ ప్రభుత్వాన్ని ఏర్పరచాలని చెప్పి కొంతమంది కోరుకుంటున్నారు. అంటే ఇలాంటి సిచ్యువేషన్లో అన్ని అభిప్రాయాలు ఉన్న యాల్టా రాయలిస్టులు తప్ప ఎక్కువ మంది బూర్బన్ రాజరికాన్ని తొలగించాలని భావించారు. ఈ 18వ లూయి
తన సోదరుడు 10వ చార్లెస్ తర్వాత రాజు అవుతాడు. ఈ 10వ చార్లెస్ 1824 నుంచి 1830 వరకు పరిపాలన చేస్తాడు. ఇతడు కరుడుగట్టిన అభివృద్ధి నిరోధకుడు. అతనుకు అనుకూలంగా ఉండే విధంగా మాత్రమే వార్తాపత్రికలు పనిచేయాలి అని చెప్పి వార్తాపత్రికల్ని కట్టడి చేశాడు. మంత్రుల సహకారంతో అధికారం మొత్తం హస్తగతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తాడు. విధానసభ అభివృద్ధి నిరోధక అంటే విధానసభ పూర్తి అభివృద్ధి నిరోధక చట్టాలు చేసింది. ఎమిగ్రీస్ ప్రభువుల ఆస్తి పునరుద్ధరణ చేయాలని చెప్పి 1825లో ఒక చట్టం కూడా చేశాడు. 1827లో నేషనల్ గార్డును రద్దు చేశాడు. ఇలా ఇతని నిరంకుశ చర్యలు ప్రజలు సహించలేనటువంటి అలజడిని సృష్టించాయి. అంటే ఇతను చేసినటువంటి పత్రికల మీద, వాక్ స్వాతంత్రం మీద, రచనల మీద ఇతడు విధించినటువంటి పరిమితులు ప్రజల్లో ఒక రకమైన కోపాన్ని తీసుకొచ్చాయి. దానికి తోడు చర్చికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. 1827-30 మధ్యలో ఈ ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్ని 3 సార్లు రద్దు చేశాడు. పూజారి వర్గం కోసం పూజారి వర్గ ప్రభుత్వాన్ని ఏర్పరచాలని ఫ్రెంచి విప్లవంలో నష్టపోయినటువంటి పూజారి వర్గం ప్రభు వర్గానికి నష్టపరిహారం చెల్లించాడు. అంటే ఎలా ఉన్నాడంటే మనం 18 లూయి దుర్మార్గుడు అంటే అతని తర్వాత ఏంటి 10వ చార్లెస్ ఎలా ఉంటే 10వ చార్లెస్ నియంత అభివృద్ధి నిరోధకుడు. ఈ అభివృద్ధి నిరోధకుడుగా ఈ 10వ చార్లెస్ వచ్చిన తర్వాత అధికారం మొత్తం హస్తగతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తాడు. పత్రికల్ని తర్వాత వాక్ స్వాతంత్రం మీద, రచనల మీద ఒక రకమైన పరిమితులు సృష్టించాడు. ఇలాంటి పరిస్థితుల్లో పూజారి వర్గం కోసం పూజారి వర్గం చేత పూజారి వర్గ ప్రభుత్వాన్ని అంటే ఒక పూజారి అంటే ఇక్కడ ఏంటంటే పోప్ అంటే మతాధికారుల వాళ్ళ చేత వాళ్ళ ప్రభుత్వం ఏర్పరచాలని, వాళ్ళకు నష్టపరిహారం చెల్లించాలని ఈయన చూశాడు. ఇలాంటి స్థితిలో అతని నిర్ణయాలు సమర్థించడం కోసం తన నిర్ణయాలు గుడ్డిగా సమర్థించే వాడిని 10వ చార్లెస్ మంత్రులుగా నియమించుకున్నాడు. అలాంటి వాటిలో ప్రధానమైన వాడు పోలిగ్నాంట్. ఈ పోలిగ్నాంట్ ప్రధానమంత్రిగా 10వ చార్లెస్ తీసుకుని ఏ నిర్ణయాన్నైనా సమర్థించేవాడు. అంటే ఎంత దుర్మార్గపు పనులు చేసినా కానీ ఈ పోలిగ్నాంట్ సమర్థించడం మనం చూస్తాం. ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్ పోలిగ్నాంట్కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్నే రద్దు చేశాడు ఆయన 10వ చార్లెస్. చూడండి ఎలా ఉందంటే 10వ చార్లెస్ తనకు ఇష్టమైన వాడిని తనకి అడుగులకు మడుగులు ఎత్తేవాళ్ళు అంటారు, అదే భజన చేసే బ్యాచ్ అన్నట్టు. అది ఏడు చేసినా కానీ దాన్ని సపోర్ట్ చేసే బ్యాచ్ని తన మంత్రులుగా నియమించుకున్నాడు. ముఖ్యంగా పోలిగ్నాంట్ వాడు ఏం చేసినా కానీ 10వ చార్లెస్ ఏం చేసినా కానీ దానికి సపోర్ట్ చేసేవాడు. పోలిగ్నాంట్కి వ్యతిరేకంగా ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్ తీర్మానం చేస్తే ఆ ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్నే రద్దు చేసి పడేశాడు. చార్లెస్ పూర్తిగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ముందుకు సాగుతున్న పరిస్థితుల్లో ప్రజలు తమ పత్రికల ద్వారా రాజును వ్యతిరేకించడం స్టార్ట్ చేశారు. దీంతో పత్రికల మీద, వాక్ స్వాతంత్రం మీద నిషేధం ఉన్నందువల్ల తిరుగుబాటు తప్ప ఇంకా వేరే దారి లేకుండా పోయింది. అంటే ఎలా ఉందంటే వీళ్ళు చేసే ఏమైనా ప్రయత్నాలు చేయాలి, ఏమైనా తిరుగుబాటు చేయాలి, ఏమైనా పత్రికల్లో తమ యొక్క భావాల్ని ప్రచారం చేయాలి అంటే ఆ ప్రచారం చేయడానికి అవకాశం లేకుండా పత్రికా స్వాతంత్రం లేదు, వాక్ స్వాతంత్రం లేదు. ఇలాంటి టైంలో తిరుగుబాటు చేయడం తప్ప వేరే అవకాశం లేకుండా పోయింది. దానికి తోడు మనం ఈ పోలిగ్నాంట్ చేసిన నిర్ణయాలు, పోలిగ్నాంట్ కూడా ప్రజా వ్యతిరేకంగా ఉన్నాడు, అది కూడా వాళ్ళకి నచ్చని పరిస్థితి. దాంతో 1830 జూలై 26న చార్లెస్ తీసుకున్న నిర్ణయం ప్రజా విప్లవానికి దారితీసింది.
ఆయన జూలై 26, 1830లో ఆర్డినెన్స్ ద్వారా పత్రికా స్వేచ్ఛను కాలరాశారు. దానికి తోడు ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్ని రద్దు చేసిన నోటిఫికేషన్ కూడా ఇచ్చాడు. వాళ్ళ ఓటర్ల సంఖ్యను కూడా తగ్గించాడు. అంటే ఏం చేసిన నిర్ణయాలు అంటే పూర్తి విరుద్ధంగా, ప్రజల్ని పట్టించుకోలేని పరిస్థితి, ప్రజల్ని పూర్తిగా పక్కా నెట్టే పరిస్థితి, ప్రజాభిప్రాయానికి పూర్తి విరుద్ధంగా పనిచేయటం, ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్ని రద్దు చేయటం, అంటే ఇప్పుడు 1830 జూలై 26వ తారీఖున పత్రికా స్వేచ్ఛని కాలు రాసే ఆర్డినెన్స్ జారీ చేయటం, ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్ని రద్దు చేసినటువంటి నోటిఫికేషన్ ఇవ్వటం, ఇలాంటివన్నీ చూస్తే ప్రజలు కోపంతో రగిలిపోయారు. ఇలాంటి స్థితిలో వచ్చే విప్లవాన్ని తిరుగుబాటు వస్తుంది, విప్లవం వస్తుందనే కానీ 10వ చార్లెస్ ఏమాత్రం లెక్క తీసుకోలేదు. ఉదారవాదులు, రిపబ్లికన్లు, జాతీయవాదులు సాయుధ తిరుగుబాటుకు సమాయత్తం కావాలని ప్రజలకు బోధించారు. విలేకరులు విప్లవానికి సంబంధించిన ప్రారంభించాలని విద్యార్థులను, తర్వాత కర్షకులను, రిపబ్లికన్లకు కూడా తోడవడంతో విప్లవం స్టార్ట్ అయింది. అంటే ఒకవైపు విప్లవం వస్తుంది, 10వ చార్లెస్ చేసిన పనుల వల్ల విప్లవం వస్తుంది, తన యొక్క ఆర్డినెన్స్ వల్ల విప్లవం వస్తుంది. ఆ విప్లవం వస్తుందని తెలిసినా కానీ 10వ చార్లెస్ పట్టించుకోవాలి. ఆ 10వ చార్లెస్ పట్టించుకోవటం వల్ల ఇంకా ఇక్కడ ఈ విప్లవం భావాల ఉధృతి పెరిగింది. ఉదారవాదులు, రిపబ్లికన్లు, జాతీయవాదులు సాయుధ తిరుగుబాటు చేయాలని ప్రజలకు, అంటే హింస ద్వారా అయినా మనం సాధించాలనేటువంటి సాయుధ తిరుగుబాటు కావాలని ప్రజలకు బోధిస్తే, విలేకరులు విప్లవాన్ని ప్రారంభించగా విద్యార్థులు, కర్షకులు, రిపబ్లికన్లు ఆ తిరుగుబాటులో పాల్గొన్నారు. ఎలా ఉందంటే ఈ తిరుగుబాటు చూస్తే, చార్లెస్ విప్లవకారులపై సైన్యాన్ని ప్రయోగించాడు. యుద్ధం అంటే రాజ్యంలో అంతర్యుద్ధం చోటు చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో చాకచక్యంగా వ్యవహరించుకుంటూ ఆయన సైన్యాన్ని ఈ విప్లవకారులపై ప్రయోగించాడు. విప్లవకారులు కేవలం 10,000 మందే ఉన్నారు, అయినా కానీ వాళ్ళకి పటిష్టమైన ప్రణాళిక ఉంది. ఆ పటిష్టమైన ప్రణాళికతో వాళ్ళు ముందుకు సాగారు. రోడ్లన్నీ రాళ్లతోనూ బారికేడ్లో మూసివేసినప్పటికీ 3 రోజుల పాటు ఈ ప్యారిస్ రాజు వీధుల్లో 3 రోజుల పాటు ఆ సైన్యం ఈ ప్రజల మధ్య, విప్లవకారుల మధ్య అంతర్యుద్ధం కంటిన్యూ అయ్యింది. దాన్నే మనం జూలై విప్లవం అని చెప్పేది, అది జూలైలో జరుగుతుంది కాబట్టి జూలై విప్లవం అనేది. అందుకే ఈ 3 రోజుల్ని మనం ఫ్రాన్స్ చరిత్రలో గ్లోరియస్ 3 days అని చెప్పంటారు. దివ్యమైన 3 రోజులు. ఈ 3 రోజుల్లోనే విప్లవకారులు రాజభవనాన్ని కూడా చుట్టుముట్టారు. అంటే ఎలా ఉందంటే, చార్లెస్ చేసినటువంటి దుర్మార్గపరమైనటువంటి చట్టాలు, ఆర్డినెన్స్కి ప్రజల్లో, కర్షకుల్లో, కార్మికుల్లో, రిపబ్లికన్లో, జాతీయవాదుల్లో, ఉదారవాదుల్లో వచ్చినటువంటి ఆ ఉద్రేకం అనేది రోడ్ల మీదకి వచ్చేసింది. ఆ రోడ్డు మీదకి వచ్చినటువంటి ఆ ఉద్రేకాన్ని, ఆ విప్లవాన్ని అంచడం కోసం చార్లెస్ చేసినటువంటి పని ఏంటంటే సైన్యాన్ని ప్రయోగించాడు. వీళ్ళు 30,000 మందే ఉన్నారు, 10,000 మందే ఉన్నారు, కానీ 10,000 మంది అయినప్పటికీ సైన్యాన్ని ఆట ఆడుకున్నారని చెప్పనాలి. 3 రోజుల పాటు వాళ్ళు రోడ్లో బారికేడ్లు ఉన్నా కానీ, రాళ్లతో కంచెలు కట్టినా కానీ దాన్ని ఎవరు పట్టించుకోలేదు. అలా 3 రోజుల పాటు అంతర్యుద్ధం కొనసాగింది. అందుకే ఈ రోజుల్ని ఫ్రాన్స్ చరిత్రలో దివ్యమైనటువంటి 3 రోజులుగా పేర్కొంటారు. ఇలాంటి ఈ దివ్యమైనటువంటి 3 రోజులు, దీంట్లో ప్రజలు ఆ 3 రోజుల్లోనే రాజభవనాన్ని చుట్టుముట్టారు. అప్పటికి నేను ఆర్డినెన్స్ వెనక్కి తీసుకున్నా అని చెప్పినప్పటికీ ప్రజలు వినే పరిస్థితుల్లో లేరు. దొరికితే వాడిని చంపేసే పరిస్థితిలో ఉన్నారు. అంత సివియారిటీకి వచ్చింది. అంటే తాను చేసిన ఆర్డినెన్స్ అన్ని వెనక్కి తీసుకుంటా అని చార్లెస్ ప్రకటించినప్పటికీ అప్పటికి టైం దాటిపోయింది. ప్రజలు వినే పరిస్థితులు లేరు. దాంతో తాను ఏం చేసేది లేక చార్లెస్ తన కుటుంబ సభ్యులతో ఇంగ్లాండ్కి పారిపోయాడు. అలా 10వ చార్లెస్ చేసినటువంటి దుర్మార్గపు ఆర్డినెన్స్ల వల్ల, ఆయన చేసినటువంటి
దుర్మార్గపు ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఫ్రాన్స్ ప్రజలందరూ 3 రోజుల పాటు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ విప్లవ ఉద్యమాన్ని చూపగలిగారు. దాంతో చార్లెస్ దిగొచ్చి తాను చేసిన తప్పను ఒప్పుకొని తన ఆర్డినెన్స్ని వెనక తీసుకున్నాడని ప్రకటించినా కానీ ఉపయోగం లేకుండా పోయింది. దాంతో ప్రజావేశాన్ని చల్లార్చలేక చార్లెస్ ఇంగ్లాండ్కి పారిపోవాల్సి వచ్చింది. ఈ జూలై విప్లవ ప్రాముఖ్యత చూస్తే రాజకీయంగా ఈ విప్లవం పెద్దగా మార్పు తీసుకురాపోయినా కానీ ఫ్రాన్స్ చరిత్రలో జూలై విప్లవానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఎగువ బూర్బన్ల అధికారంలో నుండి తొలగించబడి రియాలిటిస్టులుగా పిలువబడేటువంటి దిగువ బూర్బన్ల చేతిలోకి అధికారం వచ్చింది. అంటే అధికారం మార్పు చెందింది. 1830 సంవత్సరంలో ఈ విప్లవ ఫలితంగా రాజు దైవాంశ సంభూతుడు అనే సిద్ధాంతం, న్యాయబద్ధ రాజరిక సిద్ధాంతం, అంటే ప్రజా వ్యతిరేకకరమైన సిద్ధాంతాలన్నీ మూలనపడ్డాయి. వాస్తవానికి బూర్బన్ల వంశం పూర్తిగా అంతమైపోయింది, రద్దయిపోయింది. ఫ్రాన్స్లో తెల్ల జెండా పోయి 3 రంగుల జెండా స్టార్ట్ అయింది. ధనిక వర్గానికి అధికారం తొలగిపోయి మధ్యతరగతి వర్గానికి సంబంధించినటువంటి ప్రభుత్వం స్టార్ట్ అయింది. అందుకనే ఒక విషయం ఏంటంటే ఫ్రాన్స్లో ఏమైనా జరిగితే అది ఐరోపాలో కంటిన్యూ అవుతుంది. అందుకనే ఫ్రాన్స్ తుమ్మితే ఐరోపాలకి జలుబు చేస్తుంది అంటాం. ఆ ఫ్రాన్స్ తుమ్మితే ఐరోపాకి జలుబు చేస్తుందని అనే సూక్తి ప్రకారం ఐరోపాలో ఇతర ప్రాంతాల్లో కూడా, బెల్జియంలో కూడా తిరుగుబాటు జరుగుతుంది, ఇటలీలోను, తర్వాత జర్మనీలో కూడా ఇలాంటి తిరుగుబాటు మనం చూస్తాం. ఏంటంటే ఫ్రాన్స్లో వచ్చినటువంటి విప్లవం తర్వాత మిగిలిన ప్రాంతాలకు కూడా విస్తరించింది. సరే, ఈ ఫ్రాన్స్లో జరిగినటువంటి దీనివల్ల ఏం జరిగిందంటే రాజరికానికి చట్టబద్ధత తొలగి జాతి మొత్తం యొక్క అభిప్రాయానికి ఒక విలువ ఏర్పడింది. నిరంకుశ రాజరిక స్థానంలో లూయి ఫిలిప్ నేతృత్వంలో రాజరిక ప్రభుత్వం ఏర్పడ్డది. అంటే ప్రజలు లూయి ఫిలిప్ని ఆహ్వానించి ఆయన చేత వాస్తవానికి విప్లవ సైన్యంలో పనిచేసినటువంటి క్యాండిడేట్ లూయి ఫిలిప్, ఇతనికి కొన్ని ప్రభావవంతమైనటువంటి సుగుణాలు కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన్ని ఫ్రాన్స్కి రాజుగా ఆహ్వానించుకుంటూ ఆయన వచ్చి ఆయన చేసింది కూడా వాస్తవానికి రాజ్యాంగబద్ధ రాజరికమే కానీ రాజ్యాంగబద్ధమైన రాజరికం ఏర్పడ్డది. విప్లవ లక్ష్యాలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటి భావాలు స్థిరపడ్డాయి. అది ఫ్రాన్స్ విప్లవంలోనే మనం చూస్తాం. ఇది జూలై విప్లవంలో అది కంటిన్యూ అయింది. 1889లో ఫ్రెంచ్ విప్లవం సాధించలేని విజయాలు కూడా ఈ జూలై విప్లవం సాధించింది. సమానత్వం, లౌకికత్వం, రాజ్యాంగ స్వేచ్ఛకు రక్షణ ఏర్పడ్డది. జూలై విప్లవానికి ముందు పూజారి వర్గం, ప్రభువర్గం అపరిమిత సౌకర్యాలు అనుభవించారు. ఆ అధికారాలు పూర్తిగా రద్దయి జూలై విప్లవం వాళ్ళ యొక్క సౌకర్యాలు మొత్తం వదులుకోవాల్సి వచ్చింది. ఇలా చూస్తే జూలై విప్లవం ఫలితంగా స్పెయిన్, పోర్చుగల్, పోలాండ్, బెల్జియం, ఇంగ్లాండ్, స్విట్జర్లాండ్, జర్మనీ వంటి దేశాల్లో కూడా ఈ ప్రభావం కనపడుతుంది. అందుకే మనం ఇందాక జూలై విప్లవం అందుకనే ఫ్రాన్స్ తుమ్మితే ఐరోపాకి జలుబు పడుతుంది అని చెప్పి అన్నది అదే. అలా ఈ జూలై విప్లవ ప్రభావం స్పెయిన్ మీద, పోర్చుగల్ మీద, పోలాండ్ మీద, జర్మనీ మీద, ఇలాంటి ఇటలీ మీద, అన్ని ప్రాంతాల మీద మనకు కనపడుతుంది. ఇలాంటి ప్రజలు రాజరికాన్ని వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంతో పాటు వియన్నా కాంగ్రెస్కి వ్యతిరేకంగా కూడా వాళ్ళు ఉద్యమించారు. సంతులిత రాజరికం, సంతులిత అధికారం అనే సూత్రం ఆధారంగా ప్రభుత్వాలు నిర్మించబడ్డాయి. గ్రేట్ బ్రిటన్లో కూడా ప్రజాస్వామ్య భావనలు ఉద్భవించాయి. మెటర్నిక్ విధానం యొక్క ప్రభావం పూర్తిగా కోల్పోయింది. ఇలా మనం చూస్తే ఈ విప్లవ ఫలితంగా రాజరికం చట్టబద్ధత పూర్తిగా కోల్పోయి
జాతి మొత్తం యొక్క అభిప్రాయానికి విలువ ఏర్పడ్డది. నిరంకుశ రాజరిక స్థానంలో లూయి ఫిలిప్ నేతృత్వంలో రాజ్యాంగబద్ధ రాజరికం స్టార్ట్ అయింది. విప్లవ లక్ష్యాలైనటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఒక స్థిరమైనటువంటి స్థితిని పొందాయి. ఫ్రాన్స్ విప్లవం 1789లో సాధించలేని విజయాలు సమానత్వం, లౌకికత్వం, రాజ్యాంగ స్వేచ్ఛ ఈ విప్లవం ఫలితంగా సంపూర్ణత పొందాయి. విప్లవానికి ముందు పూజారి వర్గం, ప్రభువర్గం అపరిమితమైనటువంటి సౌకర్యాలు అవలంబిస్తే ఆ సౌకర్యాలన్నీ ఈ విప్లవం వల్ల వదులుకోవాల్సి వచ్చింది. జూలై విప్లవం వల్ల ఫ్రాన్స్ తుమ్మితే ఐరోపాకి జలుబు పడుతుంది అన్నట్లు ఈ విప్లవ ఫలితంగా స్పెయిన్, పోర్చుగల్, పోలాండ్, బెల్జియం, ఇంగ్లాండ్, స్విట్జర్లాండ్, ఇటలీ ఇలాంటి జర్మనీ వంటి ప్లేసెస్లో కూడా ఇలాంటి తిరుగుబాటు ప్రభావం మనకు కనపడుతుంది. ఆ దేశాలు కూడా రాజరికానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంతో పాటు వియన్నా కాంగ్రెస్ నిర్ణయాలకు కూడా వ్యతిరేకంగా ఉద్యమాలు స్టార్ట్ అయినాయి. సంతులిత అధికారం అనే సూత్రం మీద ప్రభుత్వాలు నిర్మించబడ్డాయి. గ్రేట్ బ్రిటన్లో కూడా ప్రజాస్వామ్య భావనలు పునరుద్ధరించాయి. మెటర్నిక్ విధానాలు పూర్తిగా ప్రభావాన్ని కోల్పోయాయి. మరొకసారి మనం ఈ జూలై విప్లవం గురించి చూస్తే, జూలై విప్లవం 1830 విప్లవం. దీని కారణాలు, ఫలితాలు చూస్తే 1789 ఫ్రాన్స్లో వచ్చిన రివల్యూషన్కి కారణం బూర్బన్ వంశస్థుల యొక్క నిరంకుశ పాలన. ఆ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా వాళ్ళు తిరుగుబాటు చేసినప్పటికీ మరలా ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా బూర్బన్ వంశాలకు సంబంధించినటువంటి 18 లూయినే చక్రవర్తిగా ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజలంటే మిత్రపక్షాలు నియమించారు. వీడు 18 లూయి మొదట్లో నిరంకుశ అంటే ఉదారవాదిగా వ్యవహరించినప్పటికీ తర్వాత వాడు తన యొక్క నిరంకుశత్వాన్ని కంటిన్యూ చేశాడు. ఇతను రాజ్యాంగ చార్టర్ ఒకదాన్ని ప్రకటించాడు 1814లో. అంటే ప్రజలకు మెరుగైనటువంటి పరిపాలన అందించడం కోసం అనే ఉద్దేశంతో ఈ రాజ్యాంగ చార్టర్ని తయారు చేశాడు. కానీ అది ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా ఉంది. ఓటింగ్ విషయంలో భూస్వామ్యులకు, ధనిక వర్గానికి ఎక్కువ అభిప్రాయం అంటే వాళ్ళకే ఎక్కువ ఇచ్చాడు ఓటింగ్ హక్కు. సామాన్య ప్రజలకు ఆ ఓటింగ్లో పాల్గొనే అవకాశం లేదు. ఎగువ సభ సభ్యులను తానే స్వయంగా జీవితకాలం పరిమితితో నియమించే పరిస్థితి. అంటే ప్రజలతో సంబంధం లేకుండా, ప్రజలతో ఎన్నికతో సంబంధం లేకుండా వాళ్ళని నియమించడం వల్ల అది ఒక భూస్వాముల సభ అయింది కానీ ప్రజా సభ కాదు. రాజుకి అపరిమితమైన అధికారాలు ఏర్పరచుకున్నాడు. పార్లమెంటుకి ఎటువంటి పవర్స్ లేకుండా, అంటే రాజు యొక్క చర్యలు, రాజు యొక్క నిర్ణయాల్ని ప్రశ్నించే, మార్చే శక్తి పార్లమెంటుకు లేకుండా పోయింది. పార్లమెంటుకు వాస్తవానికి రాజు జవాబుదారీగా ఉండాలి, కానీ రాజు కాదు, మంత్రులు కూడా రాజుకే, అంటే పార్లమెంటుకు కాకుండా వీళ్ళు రాజుకే జవాబుదారీగా ఉన్నారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఫ్రాన్స్లో ఒక రకమైన విప్లవం, అంటే ఒక రకమైన అలజడి స్టార్ట్ అయింది. దీంట్లో ఇలా ఉన్న సమయంలో ప్రజల్లో రాయలిస్ట్ ఎలా ఉన్నారంటే ఆల్టా రాయలిస్టులు వీడినే కొనసాగించాలి, వీడి యొక్క విధానం ఎలా ఉండాలంటే ప్రజాభిప్రాయానికి విలువ లేకుండా వీళ్ళు రాజుకి హెల్ప్ జరగాలి, వీడు ఫ్రెంచ్ విప్లవంలో నష్టపోయినటువంటి ప్రభు వర్గానికి హెల్ప్ చేయాలని చెప్పి ఆల్టా రాయలిస్టులు కోరారు. మోడరేట్ రాయలిస్టులు ఏమో రాజ్యాంగబద్ధ రాజరికం జరగాలని వాళ్ళు కోరుకున్నారు. అంటే మంచి రాజ్యాంగబద్ధ రాజరికం, ప్రజలకు మంచి చేసే రాజరికం రావాలని వాళ్ళు కోరుకున్నారు. ఉదారవాదులేమో సామాన్యంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి రాజ్యాంగం రావాలి, రాజ్యాంగ చార్టర్ మరింత ఉదారంగా ఉండాలని వాళ్ళు కోరుకున్నారు. కొంతమంది నెపోలియన్ వారసులు రాజ్యానికి రాజుగా రావాలని కోరుకున్నారు. కొంతమంది ఇదంతా అసలు వద్దు, రాజరికం వద్దు, ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలి, రిపబ్లికన్ ప్రభుత్వం ఏర్పడాలని కొంతమంది కోరుకున్నారు. ఇలాంటి స్థితిలో ఆల్టా రాయిస్ట్ తప్ప వేరు కూడా బూర్బన్ రాజరికానికి కావాలని ఎవరు కోలుకోలేదు. ఇలాంటి స్థితిలో 18 లూయి తర్వాత 10వ చార్లెస్ రాజు అవుతాడు.
ఈ 10వ చార్లెస్ రాజు అయిన తర్వాత వీడు పత్రికల మీద, వాక్ స్వాతంత్రం మీద, రచనల మీద పూర్తిగా పరిమితం, అంటే వాళ్ళ యొక్క పవర్స్, అంటే వాళ్ళ యొక్క ఉన్న స్వేచ్ఛని హరించే చట్టాలు చేస్తాడు, పరిమితులు విధిస్తాడు. ఈయన చర్చికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్ని 3 సార్లు రద్దు చేశాడు. ఈయన ఉద్దేశంలో మతాధికారుల కోసం, అంటే పూజారి వర్గం చేత, పూజారి వర్గం కోసం పనిచేసే ప్రభుత్వం రావాలి, పూజారి వర్గానికి నష్టపరిహారం చెల్లించాలనే పరిస్థితులు వీడు తీసుకొచ్చాడు. అంటే పూర్తిగా పూజారి వర్గం అంటే మతాధికారులకు పూర్తి మంచి జరగాలని కోరుకునే వ్యక్తి అయినా. 10వ చార్లెస్ పోలిగ్నాంట్. వీడెవరు అంటే 10వ చార్లెస్ తన యొక్క నిర్ణయాలను సమర్థించే వాళ్ళని మంత్రులుగా నియమించాడు. ముఖ్యంగా ప్రధానమంత్రిగా పోలిగ్నాంట్ని నియమించాడు. వీడేంటంటే పూర్తిగా 10వ చార్లెస్ యొక్క నిర్ణయాలకు పూర్తిగా తప్పైన వాటిని సమర్థించేవాడు. ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్ పోలిగ్నాంట్కి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే 1830లో ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్ని రద్దు చేశాడు. అంటే ఎవడైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళని రద్దు చేసే పరిస్థితి. అంటే అలా ప్రజా వ్యతిరేక స్థితి మనకు చూస్తాం. ఆ 10వ చార్లెస్ యొక్క ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఉన్న టైంలో పత్రికల మీద, ప్రజలు రచనలు చేసిన వాటి మీద పూర్తి నియంత్రణగా మారాడు. పత్రికలు, వాక్ స్వాతంత్రంపై పూర్తిగా నిషేధం విధించడం వల్ల ప్రజలు తిరుగుబాటు చేయాలనేటువంటి పరిస్థితి, అంటే తప్పితే వేరే దారి లేకుండా పోయింది. ఇలాంటి దాంట్లో 1830 జూలై 26వ తారీఖున అతను తీసుకున్న నిర్ణయాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు. ముఖ్యంగా అంటే పత్రిక మీద స్వేచ్ఛను కాలరాయటం, ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్ని రద్దు చేయాలని చెప్పి ఒక నోటిఫికేషన్ ఇవ్వటం, తర్వాత ఓటర్ల సంఖ్య తగ్గించడం, ఇలాంటి దుర్మార్గకరమైనటువంటి విధానాల వల్ల తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. తిరుగుబాటు వస్తున్నప్పటికీ 1830 జూలైలో తిరుగుబాటు వస్తున్నా కానీ 10వ చార్లెస్ ఫస్ట్గా పట్టించుకోవాలి, పెద్దగా అదేం కాదు అనే ఫీలింగ్లో వాడు ఉన్నాడు. అలాంటి టైంలో ఉదారవాదులు, రిపబ్లికన్లు, జాతీయవాదులేమో సాయుధ పోరాటం చేయాలని చెప్పి వాళ్ళు కోరుకున్నారు. విలేకరులు ఈ ఉద్యమాన్ని ప్రారంభిస్తే విద్యార్థులు, కర్షకులు, రిపబ్లికన్లు దానికి తోడయ్యారు. ఇలాంటి స్థితిలో అతను చార్లెస్ సైన్యాన్ని ప్రయోగించారు. ఎవరైతే తిరుగుబాటు చేస్తే, ఎవరైతే విప్లవకారులు ఉన్నారో ఆ విప్లవకారుల మీద సైన్యాన్ని తిరుగుబాటు అంటే చేస్తే, వీళ్ళు 10,000 మందే ఉన్నారు విప్లవకారులు. అయినప్పటికీ వాళ్ళు ప్రణాళికతో ఉన్నారు, పటిష్టమైన ప్రణాళికతో సైన్యాన్ని ముప్పు తిప్పలు పెట్టారు. 3 రోజుల పాటు బారికేడ్లు ఉన్నా, రాళ్ళు ఉన్నా పట్టించుకోలేవాళ్ళు, ముప్పు తిప్పలు పెట్టారు. అందుకని 3 రోజుల పాటు ఫ్రాన్స్లో, ప్యారిస్ వీధుల్లో అంతర్యుద్ధం కొనసాగింది. ఈ పరిస్థితుల్లో ఈ 3 రోజుల్ని దివ్యమైన రోజులు అని చెప్పంటాం. ఫ్రాన్స్లో 3 రోజులు దివ్యమైన 3 రోజులు అంటాం, గ్లోరియస్ 3 days. ఈ 3 రోజుల్లోనే వాళ్ళు విప్లవకారులు వెళ్ళి రాజభవనాన్ని చుట్టుముట్టారు. ఈ పరిస్థితుల్లో వాడు ఏం చేసే పరిస్థితి లేక చార్లెస్ తన యొక్క తప్పును ఒప్పుకుంటూ ఆర్డినెన్స్ వెనక్కి తీస్తున్నాను ఒప్పుకున్నప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అప్పటికే ప్రజలు ఒక రేంజ్కి వెళ్ళిపోయారు. వాళ్ళ యొక్క ఆవేశాన్ని చల్లార్చే పరిస్థితి లేదు. దీంతో వీడు ఇంగ్లాండ్కి పారిపోయాడు చార్లెస్. దాంట్లో తర్వాత మనకు వేరే క్యాండిడేట్ మనకి లూయి ఫిలిప్ రాజు అవుతాడు. రాజకీయంగా ఈ విప్లవానికి పెద్దగా మార్పులు అయిపోయినప్పటికీ మనకు బోర్బన్ వంశం పూర్తిగా రద్దయిపోయింది. ఈ తెల్ల జెండా పోయి 3 రంగుల జెండా వచ్చింది. ధనిక వర్గం అధికారం తొలగి మధ్యతరగతి వర్గం వాళ్ళ యొక్క ప్రభుత్వం స్టార్ట్ అయింది. అంటే ఈ విప్లవం ఫలితంగా రాజరికానికి చట్టబద్ధత తొలగి మొత్తం ప్రజల యొక్క జాతి మొత్తం యొక్క అభిప్రాయానికి విలువ పెరిగింది. నిరంకుశ రాజరిక స్థానంలో లూయి ఫిలిప్ నాయకత్వంలో రాజ్యాంగబద్ధ ప్రభుత్వం ఏర్పడ్డది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం అనేటువంటి విప్లవ లక్ష్యాలు స్థిరపడ్డాయి. 1789లో ఫ్రెంచి విప్లవం సాధించలేనటువంటి సమానత్వం, లౌకికత్వం, రాజ్యాంగ స్వేచ్ఛకు ఈ విప్లవం వల్ల అది సాధించగలిగింది. విప్లవానికి ముందు పూజారి వర్గం, ప్రభువర్గం అనుభవించినటువంటి అసమానమైనటువంటి అపరిమితమైన సౌకర్యాలు ఈ విప్లవం వల్ల పూర్తిగా
తొలగిపోయాయి. ఈ ఫ్రాన్స్ తుమ్మితే ఐరోపాకి జలుబు పడుతుంది అని చెప్పంటారు, జలుబు చేస్తుంది. ఎందుకంటే ఫ్రాన్స్లో వచ్చిన విప్లవ ఫలితాలు, ఈ జూలై విప్లవ ఫలితాలు స్పెయిన్లోను, పోర్చుగల్లోను, ఇంగ్లాండ్లోను, స్విట్జర్లాండ్లోను, ఇటలీ, జర్మనీలోను కూడా మనకు కనపడతాయి. ఆ దేశాల్లో కూడా ఇలాంటిది తిరుగుబాటు, ఇలాంటి విప్లవ భావాలు మనకు కనపడతాయి. ముఖ్యంగా వియన్నా కాంగ్రెస్ వ్యతిరేకంగా నిర్ణయాలు కూడా జరగాలని చెప్పి వాళ్ళు ఉద్యమించారు. ఇలా సంతులిత అధికారం అనే సూత్రం ఆధారంగా ప్రభుత్వాలు నిర్మించబడ్డాయి. గ్రేట్ బ్రిటన్లో కూడా ప్రజాస్వామ్య వ్యతిరేక భావనలు ఉద్భవించాయి. మెటర్నిక్ విధానానికి పూర్తిగా ప్రాబల్యం కోల్పోయింది. ఈ విధంగా మనం 1830 అంటే 1789లో ఫ్రాన్స్లో ఒక విప్లవాన్ని చూసాం. ఆ తర్వాత 1830 జూలై విప్లవం చూస్తాం. అంటే జూలై విప్లవం వచ్చింది దేనికోసం అంటే ఈ 10వ చార్లెస్ చేసిన విధానం, ముఖ్యంగా 10వ చార్లెస్ విధానాలు, ఆయన చేసినటువంటి దుర్మార్గపు చర్యల వల్ల, ఆయన చేసినటువంటి ప్రజా వ్యతిరేక ఉద్యమాల వల్ల, పత్రికా స్వేచ్ఛను రద్దు చేయటం వల్ల, ప్రజలకు ఎటువంటి ప్రజాభిప్రాయానికి ఎటువంటి అవకాశం లేకుండా నిరంకుశంగా పార్లమెంటుకి ఎటువంటి పవర్స్ లేకుండా చేయటం, అతని యొక్క పవర్స్తో ఎవరికి, విధానసభకి ఎవరికి పవర్స్ లేకుండా చేయటం వల్ల ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఆ వ్యతిరేకత ప్యారిస్ రోడ్లలో మీద 3 రోజులు అంతర్యుద్ధానికి కారణమైంది. ఈ యుద్ధ ఫలితంగా చివరికి 10వ చార్లెస్ చేసేదేం లేక ఇంగ్లాండ్కి పారిపోవాల్సి వచ్చింది. ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానం వల్ల 10వ చార్లెస్ వేరే ప్రాంతానికి, ఇంగ్లాండ్ ప్రాంతానికి పారిపోవడంతో లూయి ఫిలిప్ ఫ్రాన్స్కి రాజయ్యాడు. ఇలా ఫ్రాన్స్లో వచ్చినటువంటి ఈ విప్లవం ఐరోపా అంతటిలోనూ తన ప్రభావాన్ని చూపగలిగింది. ఈరోజు మనం ఈ ఫ్రాన్స్లో వచ్చినటువంటి జూలై విప్లవం, దాన్నే మనం 1830 విప్లవం అని చెప్పండి. ఈ జూలై విప్లవం యొక్క కారణాలు, ఆనాటి విప్లవం ఎలా జరిగింది, విప్లవ ఫలితాలు అనే టాపిక్ మనం ఈరోజు చూసాం. ఈ క్లాస్ మీకు అందరికీ అర్థమై ఉంటుందని భావిస్తూ, మీకు ఈ క్లాస్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే పర్సనల్గా మీరు మెసేజ్ పెట్టినట్లయితే మేము దాన్ని క్లారిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. అలానే మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాల్సి ఉన్నా కాబట్టి ఏమైనా సజెషన్స్ ఇచ్చినా కానీ మేము దాన్ని నెక్స్ట్ క్లాస్లో దాన్ని కొంచెం మార్పు చేసుకునే అవకాశం ఉంటుంది. మీకు ఈ క్లాస్ అందరికీ అర్థమైతే మీ సంబంధించిన ఫ్రెండ్స్కి కూడా ఈ క్లాస్ సంబంధించిన లింక్ని ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.